రక్తము మనందరి పాపములను కడిగి వేసింది. గట్టిగా చెప్పండి ప్రభు గణపరచుదామండి. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారందరినీ ఆయన మేక యొక్క కోడల యొక్క రక్తంతో కాక తన స్వరక్తంతో మనల్ని పరిశుద్ధపరచాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 14వ వచనంలో రాయబడతాం. యేసు క్రీస్తు చూడండి, ఆయన మన కొరకు రక్తాన్ని చిందించాడు. ఆయన మేకల యొక్క కోడల యొక్క రక్తంతో కాదు, తన స్వరక్తంతో, తన రక్తంతో మనల్ని పరిశుద్ధపరిచాడు. ఆయన శిలువలో రక్తం చిందించాడు. ఆ పరిశుద్ధమైన రక్తము, ఆ యేసు రక్తము నిన్ను నీ పాపములకు క్షమాపణ కలుగజేసింది. ఎఫెసీ 1:7 రాయబడతాం. మన అపరాధములకు క్షమాపణ కలుగుతుంది. యేసు రక్తము పాప క్షమాపణ, విమోచన మనకి ఇస్తా ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక ఈ రోజున యేసు రక్తములో మనం కడగబడి, పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. గట్టిగా చెప్పండి ప్రభు గణపరచుదామండి. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనమందరము పాపులం, కానీ నమ్మువారు ఉచితముగా క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా, అనగా యేసు రక్తము ద్వారా విమోచన కలిగింది. క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా మనకు పాప క్షమాపణ, విమోచన ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. పాపమేగని ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనం చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. 5వ అధ్యాయం 2 కొరింథీ 21వ వచనం చదవండి ఒకసారి. అక్కడ ఏముంది? ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమేగని ఆయన మన కోసం పాపముగా చేసేది. చూడండి, ఎందుకు యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు అంటే ఆయన ఏ పాపం చేయలేదు. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం రాయబడింది. ఆయన ఏ పాపం చేయలేదు. ఆయన నోట ఏ కపటం లేదు. ఆయన ఏ దోషము చేయలేదు. కానీ పాపమేగని ఆయన, చదవండి ఒకసారి అక్కడ 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో ఏముంది? ఇక్కడ 23వ వచనం నుంచి ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్టు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకున్నాడు. ఆయన మన పాపములను రాను మీద మోసుకొని మనం దేవుని నీతి అన్నట్టు పాపం ఎరుగని ఆయన మన కోసం పాపముగా మార్చబడ్డాడు. చూడండి, ఆయన మన పాపమంతా ఆయన మీద వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ రోజున యేసు క్రీస్తు మన పాపుల రక్షకుడని వాక్యం సెలవిస్తా ఉంది. 1 యోహాను 1 తిమోతి 1:15 ఏముంది? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. పాపులను రక్షించుటకు, పాపుల రక్షకుడు, లోక రక్షకుడు. చూడండి, పాపులను రక్షించడానికి వచ్చాడు. చూడండి, తన ప్రజలు వారి పాపం నుండి విమోచించడానికి వచ్చాడు. ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్తము చేత పాప క్షమాపణ రక్షణ ఇచ్చి మనల్ని రక్షించుకున్నాడు. గట్టిగా చెప్పండి ప్రభు గణపరచుదామండి. హల్లెలూయా. చూడండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక యేసు క్రీస్తు అలాగా మన కొరకు శిలువ యాగాన్ని చేయడానికి సిద్ధపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉంటూ విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తను తాను రిక్తులుగా చేసుకుని సిలువలో మన కొరకు చనిపోయిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు ప్రేమైన దేవుని బిడ్డలారా ఎలాగ ఆయన్ను తీసుకుని వెళ్ళిపోయారో కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడతాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం దేవుని వాక్యంలో యేసు ప్రభు ఎలాగ సిలువకు అప్పగించబడ్డాడు, ఎలాగ యేసు ప్రభును సిలువకు తీసుకుని వెళ్ళిపోయారు దేవుని వాక్యంలో చూస్తే 47వ వచనం నుంచి చదువుకుందాం. చూడండి, ఆయన గెత్సెమనే తోటలో శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మరణమన్నంతగా ఆయన ప్రాణం దుఃఖంలో మునిగి ఉన్నది. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ప్రార్థన చేయండి అనే విషయాలు ఇంకా మాట్లాడుతూ అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉండగా చూడండి, ఆయన మాట్లాడుతుండగా 12 మందిలో ఒకడు
వచ్చాడు. వాడితో కూడా బహు జనసమూహం కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చింది. ఆయన అప్పగించేవాడు ఏమన్నాడంటే, నేను ఎవరిని ముద్దు పెట్టుకుందో ఆయనే యేసు. ఆయన ముద్దు పట్టుకొని ఆయన పట్టుకొనని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు వద్దకు వచ్చి బోధకుడానికి శుభమని చెప్పి ఆయన్ను ముద్దు పెట్టుకొని. చూడు, యేసు ప్రభువును అప్పగించింది ఎవరు అంటే 12 మంది శిష్యులతో యూదా అనే ఇస్కరియోతు యూదా ఒకడు. చూడండి, ఈ యొక్క ప్రధాన యాజకుల దగ్గరికి, ఆ పరిసరి యొద్దకు, ఆ పెద్దల యొద్దకు వెళ్ళి ఏమన్నాడంటే, నేను యేసు ప్రభువును అప్పగిస్తాను, నాకేమిస్తారని అడిగాడు. 30 వెండి నాణాలు తూచి ఆయనకి ఇచ్చారు. చూడండి, ఇప్పుడు ఏం చేశాడంటే, ఆయన వాళ్ళకి ఏం చెప్పాడంటే, నేను మీకు అప్పగిస్తాను కదా, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రాత్రిలో వారిని తీసుకెళ్తూ చెప్తున్న మాట ఏంటంటే, అందరేమో గెస్సమనే తోటలో ప్రార్థన చేస్తా ఉంటే ఈ యూదా ఎక్కడికి వెళ్ళాడు? ప్రధాన యాజకుల యొద్దకు, పెద్దల యొద్దకు వెళ్ళి ఏం చేస్తా ఉన్నాడు? యేసు ప్రభువును అప్పగించడానికి తీసుకొని వస్తా ఉన్నాడు. ప్రేమైన దేవుని పిల్లరా, అక్కడి నుంచి వాళ్ళు తీసుకుని వస్తూ అక్కడికి వచ్చాడు. ప్రేమైన దేవుని పిల్లరా, అక్కడికి వచ్చి ఆయన అంటున్నాడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ముందే చెప్పాడు, ఆయనే యేసు అని చెప్పాడు. చూడండి, ఇప్పుడు యేసు ప్రభువుని ఎలాగ అప్పగించడానికి సిద్ధపడ్డాడంటే, ముద్దు పెట్టుకొని యేసు ప్రభువుని అప్పగించాలనుకున్నాడు. ప్రేమైన దేవుని పిల్లరా, చూడండి, యేసు ప్రభువుని ముద్దు పెట్టుకొని అప్పగించాలని తెలియజేశాడు. ఆయన పట్టుకొని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు వద్దకు వచ్చి బోధకుడానికి శుభమని చెప్పి ఆయన ముద్దు పెట్టుకోలేడు. దగ్గరికి వచ్చి ఏమనంట, బోధకుడా అని చెప్పి దగ్గరికి వచ్చి కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ప్రేమైన దేవుని పిల్లరా, యేసు అన్నాడు, చెలికాడా నీవు చేయవలసినది చేయమని అతనితో చెప్పగా వారి దగ్గరకు వచ్చి ఆయన మీద కూడా ఆయన్ను పట్టుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైన దేవుని పిల్లరా, చెలికాడా ఆయన అప్పగిస్తున్న యూదాను చూసేప్పుడు, చెలికాడ స్నేహితుడా నువ్వు చేయవలసినది చేయమని యేసు ప్రభు చెప్పినట్టుగా దేవుని వాక్యంలో వ్రాయబడతావు. ప్రేమైన దేవుని ద్వారా అప్పుడు యేసు ప్రభువును ముద్దు పెట్టుకొని ఆ యూదా యేసు ప్రభువును అప్పగించాడు. యేసు ప్రభువును వాళ్ళు ఏం చేశారు అంటే, లూకాసు వార్త 22వ అధ్యాయం 54వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 54వ వచనం చదువుకుందాం ఒకసారి. లూకాసు వార్త 22వ అధ్యాయం 54వ వచనం. చూడండి, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, యేసు క్రీస్తును పట్టుకొని ఏం చేశారు? ఈడ్చుకుని వెళ్ళిపోతున్నారు. 54వ వచనం. వారు ఆయన పట్టి ఈడ్చుకుని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోకి తీసుకొని పోయి. చూడండి, యేసు ప్రభువుని ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారంట. పట్టుకొని పోయారని బైబిల్లో లేదు, ఏమున్నదని ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారంట. పాపం అనేది పాపము చేత ఈడవబడతారని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడతారు. చూడండి, ఈ రోజున ప్రేమైన దేవుని కదా, మనుషులందరి పాపం సిలువకు ఆయన వేయడానికి ఈడ్చుకుని వెళ్ళిపోతా ఉంది. ప్రేమైన దేవుని ఈడ్చుకెళ్ళడం అంటే అర్థమైంది, ఆయన పట్టుకుని లాక్కెళ్ళిపోతున్నారు అని అర్థం. ప్రేమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు అలాగా చూడండి అలాగా అవమానకరంగా మన కొరకు ఈడ్చుకుని సిలువ వేయడానికి, వారు తీర్పు తీర్చడానికి తీసుకెళ్లారు. ఆయన అలాగా శ్రమ పడుతున్న దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన మొట్టమొదటి ఎక్కడికి తీసుకెళ్లారు? దేవుని వాక్యంలో మనం చూస్తే యోహాను సువార్త 18వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఏముందంటే ఇక్కడ, అంతటా సైనికులను సహస్రాధిపతి యూదుల మంత్రులను యేసును పట్టుకొని ఆయన బంధించి మొదట అన్న యొద్దకు ఆయన తీసుకొని పోయి, అతడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడైన కయపకు మామ. చూడండి, అక్కడ ప్రధాన యాజకుడైన కయప ఉన్నాడు, ఆయనకు మామ, ఆయన పేరు ఏదంటే అన్న అని రాయబడతా ఉంది. చూడండి, ఈయన యొద్దకు ఈడ్చుకొని వెళ్ళిపోయారు. దేవుని యొక్క వాక్యం చెప్తూ ఆయన పట్టుకొని ఆయన బంధించి అన్న యొద్దకు ఆయన ఈడ్చుకొని తీసుకుని వెళ్ళిపోయినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అక్కడ ఏం జరిగింది? 19వ వచనం చదువుకుందాం. అక్కడ ఏం జరిగింది? అక్కడ అన్న దగ్గర జరిగిన సంఘటనలు ఏంటి? ప్రధాన యాజకుడు ఆయన శిష్యుల గురించి, ఆయన బోధన గురించి యేసును అడగగా, యేసు, నేను బాహాటంగా లోకం మీద మాట్లాడి యూదులందరూ కూడవచ్చు, సమాజ మందిరంలో దేవాలయంలో ఎల్లప్పుడూ బోధించి రహస్యంగా
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం బోధిస్తా ఉన్నావు? ఏంటి నీ శిష్యులేంటి, నీ బోధ ఏంటి అని అడుగు. దేవుని యొక్క బోధన గురించి విమర్శింపబడతా ఉన్నాడు. చూడు యేసు ప్రభు అప్పుడు ఏమన్నాడంటే, చూడు ఆయన ఏమనంటే, దేవుని ఒక వాక్యంలో చూస్తే, నేను బాహాటంగా లోకం మీద మాట్లాడితే యూదులందరూ కూడి వచ్చి సమాజ మందిరంలో దేవాలయంలో ఎల్లప్పుడూ బోధించింది, రహస్యంగా నేనేమి మాట్లాడలేదు. యూదులందరూ కూడి వచ్చే సమాజ మందిరంలో బోధించాను, నేను బాహాటంగా బోధించాను, రహస్యంగా నేనేం బోధించలేదు. చూడండి, మీరు నన్ను అడగలేదా, నేను వారికి ఏమి బోధించింది విన్న వారిని అడగండి అని చెప్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం బోధిస్తా ఉన్నావు? ప్రజలను ఎటువైపు తిప్పుతా ఉన్నావు? నీ బోధ ఏంటి, నీ వాక్యం ఏంటి అని విమర్శింపబడుతున్నాడు యేసుక్రీస్తు. ఇదిగో నేను చెప్పినవని మీరెరుగుదురు అందరితో నేను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచిన బంటులతో ఒకడు ప్రధాన యాజకుడికి ఇలాగూ ఉత్తరమిచ్చున్నామని చెప్పి యేసును అరచేతులతో కొట్టాడు. చూడండి, ఏంటి ప్రధాన యాజకులతో ఇలాగే నేను మాట్లాడేది అని అక్కడ బంటులతో సైనికులు ఒకడు ఏం చేశాడు, చేతులతో అరచేతులతో కొడుతున్నాడు. బైబిల్లో రాయబడింది. యేసు ప్రభువును అక్కడ నిలబెట్టి చూడండి అరచేతులతో కొడుతున్నాడని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడతా. అందుకు యేసు, నేను కాని మాట ఆడినేలా ఆ కాని మాట ఏదో నాతో చెప్పు, మంచి మాట ఆడినేలా కొట్టుచున్నావు. అంతటా అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయప యొద్దకు పంపాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నీ కొరకు ఆయన కొట్టబడతా ఉన్నాడు. అక్కడ సైనికులు ఏం చేస్తున్నారు? అరచేతులతో కొడతా ఉన్నారు. చూడండి, ఇంకా ఏం చేశారో మనం చూస్తే కయప యొద్దకు వెళ్ళినప్పుడు ఏం జరిగింది? దేవుని వాక్యంలో చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయం 57వ వచనం నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 57వ వచనం నుంచి. చదవండి. అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండి పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముందు వరకు ఆయన దూరం నుండి వెంబడించి లోపలికి పోయి. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం చూస్తే యేసును పట్టుకున్న వారు ప్రధాన యాజకుని కైపేదకు ఆయన తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉన్నారు. సన్హెద్రిన్ సభ అంటుంది, అంటే 70 మందితో కూడిన సభ. చూడండి, అక్కడికి తీసుకెళ్లారు. తీసుకెళ్లి ఆయన విమర్శిస్తా ఉన్నారు. ఆయనను ఆ కైపేదకు తీసుకెళ్లి మాట్లాడుతూ ఉన్నారు. ప్రేమైన దేవుని పిల్లరా, చూడండి, యూద మత పెద్దలు అక్కడ ఉన్నారు. ప్రేమైన దేవుని పిల్లరా, మీరు అందరూ అక్కడ ఉన్నారు. ఆయన మీద చెప్తున్న మాట ఏంటంటే 60వ వచనం చదువుకుందాం. అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమి అంటే యేసు ప్రభు మీద ఏం చెప్తా ఉన్నారు? అబద్ధ సాక్ష్యాలు వెతుకుతా ఉన్నారు. అబద్ధ సాక్ష్యాలు చెప్పాలని కూడుకుంటా ఉన్నారు. ఆమె హల్లెలూయా. నిజమే కదా. యేసు ప్రభు దేవుడు అన్నాడు, ఈ లోకం నన్ను ద్వేషించింది కనుక మిమ్మల్ని కూడా ద్వేషిస్తారు. అందుకే చూడండి, ఇప్పుడు ప్రకటన గారిని కూడా ఏం చేస్తున్నారంటే అబద్ధ సాక్ష్యాలు ఏదో సృష్టించేస్తా ఉన్నారు. చూడండి, ఏవేవో అనవసరమైన సీసీ కెమెరాల ఫుటేజ్లు ఎవరెవరో పెట్టేసి ఆయన ఏం చిత్రీకరిస్తున్నారంటే లాస్ట్కు తాగుబోతని చెప్పేస్తాం. చూడండి, ప్రేమైన దేవుని పిల్లరా, కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, మనుషులు మిమ్మల్ని దూషించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు, మీ సాక్ష్యం చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులైతారు. గట్టిగా చెప్పండి ప్రభు కార్యక్రమం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రేమైన దేవుని పిల్లరా, యేసు ప్రభుకు అలాగే చేస్తా ఉన్నారు, అలాగే చేస్తా ఉన్నారు. ప్రేమైన దేవుని పిల్లరా, ఆయన అబద్ధ సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఆయన ఏం చేస్తా ఉన్నారంటే ఏమేమో అబద్ధాలు వెతుకుతా ఉన్నారు, ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ఆయన ఏమంటున్నాడంటే 62వ వచనం చూస్తే, వీడు దేవాలయాన్ని పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టగలని చెప్పానని ప్రధాన యాజకుడు లేచి, నువ్వు ఉత్తరమేమో చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమి అనగా యేసు ఊరకుని. అందుకు ప్రధాన యాజకుడు ఆయన చూసి, నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అయితే మాట నాతో చెప్పుమని జీవగల దేవునితో ఆడబెట్టుచున్నాను. అందుకు యేసు నీవన్నంటే, హల్లెలూయా, నువ్వు దేవుని కుమారుడవా, నీవన్నంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అప్పుడు ఏం జరిగిందంటే ఆయన ఏమంటాడంటే, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వన కూర్చుంటాయో ఆకాశ మేఘాలు ఉంటాయి వచ్చినాయి మీరు చూతులని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రమును చింపుకొని వీడు దేవదూషణ చేసేదో అంటాడు. ఇది ఆయన అంటున్న మాట ఏంటంటే, మనుష్య కుమారుడు మేఘారూఢై వస్తాడు,
ఆయన ఆ మేఘంపై వచ్చుతూ మీరు చూస్తారు, ఆయన తన కుడిపార్శ్వంలో కూర్చుంటూ మీరు చూస్తారు అని చెప్తా ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యూదా మత పెద్దలు, యూదా వారందరూ అక్కడ ఉన్న వారందరూ ఏం చేస్తున్నారంటే ప్రధాన యాజకులు పెద్దలు వస్త్రాలను చింపుకుంటున్నారు. తన బట్టలు చింపుకొని వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, ఇదిగో వీడు దేవదూషణ చేసేదో మనకి ఇంకా సాక్షులతో పని ఏమి, ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విని ఉన్నారు, మీకేమి తోచున్నదని అడిగాను. అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడని. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మేస్తున్నారు. హల్లెలూయా. చూడు, యేసు ప్రభువు మీద ఉమ్మేస్తూ ఉన్నారు. వీడు దేవదూషణ చేసేను, ఇక మనకు సాక్షులతో పనేమి, వీడు మరణానికే పాత్రుడు అని చెప్తూ ముఖం మీద ఉమ్మేసి ఆయన గుద్దిరి అని ఆయన ఏం చేస్తున్నారంట, గుద్దుతున్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమని దేవుడు కదా, చూడండి మామూలుగా వ్యక్తులు కాదు వాళ్ళు గుద్దుతున్నారు, సైనికులు కదా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఉన్న సైనికులు గుద్దుతా ఉన్నారు, ఆయన మీద ఉమ్మేస్తా ఉన్నారు. అంతేకాకుండా కొందరు ఆయన అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడేవాడో ప్రవచించమంటున్నారు. ఆయన అరచేతులతో కొడుతూ ఉన్నారు. క్రీస్తు నిన్ను కొట్టిన వాడేవాడో చెప్పు అని అడుగుతా ఉన్నారంట. చూడండి, ఇంకా మరొక చోట ఏమందంటే మార్కు 14:65, మార్కు సువార్త 14:65 వచనంలో ఇలాగ రాయబడతా ఉంది. ఏమనుందంటే అక్కడ కొందరు ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ముఖం మీద ముసుగు వేసి, ముఖం మీద ఏం వేశారంట, ముసుగు వేశారు. ముఖం మీద ముసుగు వేసి ఆయన గుద్దుచు ప్రవచించమని ఆయనతో, అంటే నేను ఎవరు కొడుతున్నాడో చెప్పు. ముసుగు వేసి గుద్దుచు ఆ అరచేతులతో కొడుతూ ముఖం మీద ఉమ్మేస్తూ నిన్నెవరు గుద్దుచున్నారో, నిన్నెవరు కొడుతున్నారో చెప్పు యేసు అని అడుగుతున్నారంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాగా యేసు ప్రభువును హింసిస్తూ ఉన్నారు, బాధ పెడతా ఉన్నారు. ఆయన ఆ విధంగా నలగొట్టబడతా ఉన్నాడు, ఆ విధంగా తృణీకరింపబడతా ఉన్నాడు, హింసింపబడుతున్నాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మరొక చోట దేవుని వాక్యం వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే, దేవుని వాక్యం మనం చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 1 నుంచి, ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను యేసును చంపింపవలని ఆయనకు విరోధంగా ఆలోచన చేసి ఆయన బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతి పిలాతులకు అప్పగించారు. ఇప్పుడు ఏం చేశారంటే మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోయారు, కాయప దగ్గర నుంచి తీసుకెళ్లిపోయి ఏం చేశారంటే పొంతి పిలాతు దగ్గర తీసుకెళ్లారు. పొంతి పిలాతు దగ్గర తీసుకెళ్తే ఆయన విచారిస్తా ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 23వ అధ్యాయంలో మనం చూస్తే, లూకా సువార్త 23వ అధ్యాయంలో ఆయన ఏం చేశాడు దేవుని వాక్యంలో వ్రాయబడతాం. లూకా సువార్త 23వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహంతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరమో, పిలాతు అంటున్నాడు, ఈ మనుషుని యందు అసలు నాకు ఏం పాపం కనిపిస్తలేదు, ఏ దోషం కూడా కనబడలేదని. అయితే వారు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకు యూదుల దేశమంతయు ఉపదేశిస్తూ ప్రజలు రేపుచున్నాడని మరింత పట్టుదలగా గలిలయ దేశం మొదలుకొని యూదయ దేశం అంతటా ఉపదేశిస్తూ ప్రజలను రేపుతున్నాడని చెప్తున్నారు. పిలాతు ఈ మాటని, ఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి ఆయన ఏ రోజు అధికారం కింద ఉన్నవాడని తెలుసుకొని ఏ రోజు వద్దకు పంపించాడని. ఇప్పుడు పిలాతు మళ్ళీ ఏం చేశాడు, ఈయన గలిలయుడా, మరి ఏ రోజు అధికారంలో ఉంటాడు కదా అని చెప్పేసి మళ్ళీ ఈయన ఏం చేశాడంటే అదే రాత్రిలో ఏ రోజు దగ్గరికి పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రి 2:30 గంటలకు పట్టబడ్డాడు యేసుక్రీస్తు. చూడండి, రాత్రి 2:30 గంటలు, 2:30 అనేది అపవాది గడియ. చూడండి, రాత్రి 2:30 గడియ అనేది అపవాది గడియ, సాతాను గడియ. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ 2:30 గంటలకు యేసుక్రీస్తు పట్టబడ్డాడు. యేసుక్రీస్తు ఆ ప్రధాన యాజకుడైన అన్నయ్య దగ్గర తీసుకుని వెళ్ళబడ్డాడు. చూడండి, అలాగా కయప దగ్గర తీసుకుని వెళ్ళబడ్డాడు. తర్వాత పిలాతు దగ్గర తీసుకెళ్లారు. తర్వాత ఏరో దగ్గర తీసుకెళ్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు రాత్రిలో బంధించడం అనేది యూదుల చట్ట ప్రకారము అది సరైనది కాదు, అది చట్టరీత్యా నేరం. కానీ యేసుక్రీస్తు నిజంగా రాత్రిలోనే పట్టుకున్నారు. చూడండి, ఏదైతే చేయకూడదు అది చేశారు.
ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసును ఆ రాత్రిలోనే తిప్పుతా ఉన్నారు, అపహసిస్తా ఉన్నారు, గుద్దుతా ఉన్నారు, కొడుతా ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అప్పటి నుండి ఇప్పటి వరకు రాత్రిలోనే క్రైస్తవులు చంపుతా ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున వాక్యం వింటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ఆ రాత్రిలో రాత్రంతా ఇదిగో అపహసింపబడచ్చు, త్రీకరింపబడచ్చు, ఆయన నిందింపబడుతూ గుర్తింపబడుతూ, ఇదిగో ఆయన మీద ముఖం మీద ఉమ్మేయబడుతూ, ఆయన అలాగా వారి దగ్గర కంటే వీళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గర కంటే వాళ్ళ దగ్గరికి, ఆయన దగ్గర కంటే ఈయన దగ్గరికి, ఈయన దగ్గర కంటే ఆయన దగ్గరికి అలాగా తిప్పుతూ 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 ఏదో రకంగా ఆయన శిలువకు అప్పగించాలని తిప్పుతా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి, ప్రభువుగా పచ్చనమండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రాత్రికి రాత్రే చూడండి కోర్టులో హాజరుపరిచి ఆయన శిక్ష విధించడం అనేది అసాధ్యం. కానీ ఆ రాత్రికి రాత్రే ఆయనకు శిక్ష విధించాలన్నది వాళ్ళు వాళ్ళ ఉద్దేశమై ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు అలాగా మన కొరకు ఆ రాత్రిలో శ్రమ పడుతున్న యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ రాత్రి మరలా హేరోదు దగ్గరికి పంపిస్తే హేరోదు అడుగుతా ఉన్నాడంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం 23వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ హేరోదు ఏం చేశాడు చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయంలో మనం చూస్తే, లూకా సువార్త 23వ అధ్యాయము ఇక్కడ 8వ వచనం చదువుతాం. హేరోదు యేసుని చూసి ఎందుకు సంతోషపడుతున్నాడంటే, యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు, గుడ్డివారిని నడిపిస్తాడు, గుడ్డివారికి చూపిస్తాడు, ఆ మూగవారితో మాట్లాడిస్తాడు. యేసు ప్రభు చనిపోయిన వారిని లేపాడు. యేసు ప్రభు ఆ గొప్ప కార్యాలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేశాడు, తుఫాను ఆపాడు. యేసు ప్రభు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, గొప్ప కార్యాలు చేస్తాడని విన్నాడు కనుక యేసు ప్రభుని చూసి మిక్కిలి సంతోషించాను. ఆయన గురించి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగోరేను. ఎంతో కాలం నుంచి యేసు ప్రభుని చూడాలనుకున్నాడంట. యేసు ప్రభుని చూడాలి, యేసు ప్రభు ఎవరు చూడాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడు, యేసు ప్రభు వస్తే సంతోషపడతా ఉన్నాడంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన చూసినప్పుడు చాలా ప్రశ్నలు వేశాడు. ఆయన అతనికి ఉత్తరమేమియో ఇయ్యలేదు. ప్రధాన యాజకులు శాస్త్రులు నిలబడి ఆయన మీద తీక్షణంగా నేరం మోపిరి. ఏ రోజు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఏం చేస్తున్నాడు? ఏ రోజు ఆయన్ను తృణీకరించి అపహసించి ఆయన ప్రశస్త వస్త్రం తొడిగించి పిలాతు వద్దకు మరలా పంపిన. అంతకు ముందు ఏ రోజును పిలాతు ఒకటొకడు శత్రువులై ఉండి ఆ దినం ఒకటొకడు మిత్రుడైంది. ఆమె హల్లెలూయా. చూడండి, అప్పటిదాకా మాట్లాడుకోలేని వాళ్ళు ఆ యేసయ్యను సిలువ వేయడానికి మాట్లాడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, యేసయ్య ఆయన మన దేవుడై ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు. చూడండి, మళ్ళా పిలాతు దగ్గరికి హేరోదు పంపించాడు, అపహసించాడు, తృణీకరించాడు. అందుకే యెషయా గ్రంథం 53లో ఏముంది? ఆయన తృణీకరింపబడిన వాడును ఆయన వ్యసనక్రాంతుడుగాను, వ్యాధి అనుభవించేవాడుగాను, ఆయన స్వరూపమైన సొగసైన లేనివాడుగా ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషము బట్టి ఆయన నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అలాగా యేసు ప్రభువు మరలా పిలాతు దగ్గరికి పంపిస్తే పిలాతు ఏం చేశాడు? దేవుని వాక్యంలో చూస్తే 27వ అధ్యాయం మత్తయి సువార్త, ప్రేమైన దేవుని పిల్లరా, ఏం చేశాడు ఇక్కడ చూద్దామండి. పిలాతు ఏం చేశాడు? 27వ అధ్యాయంలో చూస్తే 11వ వచనం చదువుకుందాం. యేసు అధిపతి ఎదుట నిలిచి, అప్పుడు అధిపతి యూదుల రాజు నీవేనా అని అడగగా యేసు అతన్ని చూసి నీవన్నట్టే అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అన్న అడిగాడు, నువ్వు దేవుని కుమారుడవా అంటే ఏమన్నాడు? నీవన్నట్టే. పిలాతు అడుగుతా ఉన్నాడు, నీవు యూదులకు రాజువా అని అడిగితే నీవన్నట్టే అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవన్నట్టే అన్నాడు. చూడండి, ఆయన అడిగితే నీవన్నట్టే అన్నాడు. ప్రధాన యాజకులు పెద్దలు ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమియో. కాబట్టి పిలాతు అన్నాడంట, నీ మీద మీరు ఎన్ని నేరములు
గొర్రె బొచ్చు కత్తిరించు అనేక మౌనంగా ఉన్నట్లు ఆయన మౌనంగా ఉండేను. అందరి గట్టిగా చెప్పబడి ప్రభు గాయపరచుదాం. హల్లెలూయా. చూడండి, ఆయన మౌనంగా ఉంటున్నాడు, ఆయన మాట్లాడట్లేదు. నువ్వేం మాట్లాడవా అని అడుగుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అప్పుడు ఆశ్చర్యపోయి అనుకున్నాడంట, జనులు కోరుకున్న ఒకరి ఖైదీని పండుగలో విడుదల చేయడం అధిపతికి వాడుగా కనుక ఆ కాలంలో బరబ్బను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాల్లో ఉండేది. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయాలని మీరు కోరుచున్నారు? నేను బరబ్బను విడుదల చేయాలని మీరు కోరుతున్నారా, లేకపోతే యేసుని విడుదల చేయాలని కోరుతున్నారా అని అప్పుడే చూడండి, మాకు బరబ్బనే విడుదల చేయాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే అతను న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు పిలాతు భార్య ఏమందంటే, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. హల్లెలూయా. పిలాతు భార్యకు ఒక దర్శనం వచ్చింది. పిలాతు భార్యకు ఒక దర్శనం వచ్చింది. ఈ పొద్దున ఆయన గురించి నేను కళ్ళలో మిక్కిలి బాధపడిన అతనితో అతని ఎందుకు ఒక వర్తమానము, ఈరోజు పొద్దున నాకు ఒక కళ వచ్చింది. యేసు ప్రభు నీతిమంతుడు, ఆయన జోలికి నువ్వు పోవద్దు. ఆమేన్. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ భార్య తన భర్త అయిన పిలాతు యొక్క వర్తమానాన్ని పంపించింది. చూడండి, ప్రధాన యాజకులు పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటను, యేసును సంహరించడము జన సమూహమును ప్రేరేపిస్తా ఉన్నారు. అధిపతి ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయనని మీరు కోరుచున్నారని వారు బరబ్బనే అనేది. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు యేసును ఏమి చేయదని అడగగా సిలువ వేయమని చెప్తా ఉన్నారు. యేసు ప్రభు ఏం చేయాలి మరి అని అడిగితే సిలువ వేయాలి. హల్లెలూయా. ఎందుకు సిలువ వేయాలి? ఇతడు ఏ నేరం చేసి ఏ దుష్కార్యం చేసి అని అడిగితే సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేస్తా ఉన్నారు. పిలాతు అల్లరి ఎక్కువ వచ్చినది కానీ తన వల్ల ప్రయోజనం ఏమని గ్రహించి నీళ్లు తీసుకుని జనసభ మీద చేతులు కడుక్కొని, ఈ నీతిమంతు రక్తం గురించి నేను నిరపరాధి అని చేతులు కడుక్కున్నాను. గట్టిగా చెప్పబడి ప్రభువు గాయపరచుతాను. హల్లెలూయా. నాకు ఏ దోషము కనబడలేదు, ఏ పాపం కనబడలేదు, ఏ నేరం కనబడలేదు. ఈ నీతిమంతుని గురించి నేను నిరపరాధిని, నాకు మాత్రం ఈ పాపము తగలకూడదు, ఈ నేరం తగలకూడదని చేతులు కడుక్కొని ఆయన మీకు ఇష్టమైనట్టుగా చేసుకోండి అని చెప్పేసి యేసు ప్రభువును సిలువ వేయడానికి అప్పగించాడు. చూడండి, యేసు ప్రభువు కొరడాలతో కొట్టించడానికి అప్పగించాడు. 26 వచ్చి చూస్తే అప్పుడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ 39 కొరడా దెబ్బలు కొట్టారు వేశారు. చూడండి, కొరడా దెబ్బలు ఎలాగా ఉన్నాయంటే, చూడండి ఆ ఎముకలతో అల్లిన కొరడా ఆ శరీరం మీద పడతా ఉంటే శరీరం అంతా చీల్చబడుతూ గాయాలు రక్తం కారుతా ఉంటే శరీరం అంతా రక్తము ముద్దగా మార్చబడుతుంది. ఆయన శరీరం అంతా రక్తం కారుతా ఉంది, ఆయన శరీరం అంతా చీల్చబడతా ఉంది. ప్రేమైన దేవుని ద్వారా యేసు మన కొరకే కొరడా దెబ్బలు తిన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసు అధికారం అందరిని తీసుకెళ్ళిపోయి ఆయన యొక్క సైనికులందరినీ సమకూర్చి వారు ఆయన వస్త్రములు తీసివేసి అల్లి ఆయన తలకు పెట్టి ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో వచ్చి ఆయన ఎదుట మోకాల్లో యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయన అపహసిస్తూ ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయన మీద కొడతా ఉన్నారు. చుట్టూ ఇప్పుడు ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లారు. ముళ్ళ కిరీటాన్ని అల్లి తల మీద పెట్టారు. తల మీద పెట్టి ఒక రెల్లు తీసుకొని కట్టె తీసుకొని ఒక్కసారిగా తల మీద కొట్టారు. అంటే ఆ ముళ్ళ కిరీటాన్ని కొట్టారు. ఆ ముళ్ళ కిరీటాన్ని కొట్టగానే ముళ్ళని ఏమైంది, లోపలికి గుచ్చుకొని వెళ్ళిపోయింది, తలలోకి వెళ్ళిపోయింది. ఎంత భేదంగా ముళ్ళు పెట్టడం, ముళ్ళ కిరీటం పెట్టడమే కాదు, ముళ్ళ కిరీటాన్ని పెట్టి ఒక రెల్లును తీసుకొని, అంటే ఒక కట్టె తీసుకొని ఆ కట్టెతోటి రెల్లులో ఈ ముళ్ళ కిరీటాన్ని ఏం చేసిందంటే గట్టిగా కొట్టితే ఏమైందంటే ఆ ముళ్ళని లోపలికి గుచ్చుకొని వెళ్ళిపోయింది. ఆ ముళ్ళని కూడా తలలోకి వెళ్ళిపోయింది. ప్రేమైన దేవుని కదా, ఆ తలలోకి చూడండి ఆ ముళ్ళన్నీ వెళ్ళిపోతా ఉంటే తలలోంచి కూడా రక్తం కారుతా ఉంది. ఆ యేసయ్య మన కొరకు తల మొదలుకొని అరికాలు వరకు గాయపరచబడ్డాడు. గట్టిగా చెప్పబడి ప్రభువు గాయపరచడం. తల మొదలుకొని అరికాలు వరకు గాయపరచబడ్డాడు. ఆయన గుచ్చబడతా ఉన్నాయి మేకులు, ఆ ముళ్ళు చూడండి గుచ్చబడతా ఉన్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి అలాగా యేసు ప్రభు మన కొరకు గాయపరచబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. వారు ఆయన వస్త్రం తీసేసి ఆయన ఎర్రని అన్ని తొలగించారంట, ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. యూదుల రాజానికి శుభమని చెప్పి అపహాస్యం చేస్తూ ఆయన మీద ఉమ్మేసి ఆ రెల్లు తీసుకుని దాంట్లో ఆయన మీద తల మీద కొట్టారు. ఆయన అపహసించిన తర్వాత ఆయన మీద ఉన్న
ఆ అంగి తీసేసి ఆయన వస్త్రం ఆయన తొలగించి సిలువ వేయటకు ఆయన తీసుకొని, ఇప్పుడు సిలువ తన మీద మోటు తీసుకొని సిలువ వేయడానికి తీసుకొని వెళ్ళిపోతాం. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమిని దేవుని బిడ్డలారా, ఆ భారమైన సిలువ పచ్చి మ్రాను అని బైబిల్లో రాయబడతాం. ఆ కట్టె అనేది సిలువనంట ఎండిపోయింది కాదు. ఆమె పచ్చిదంటే పచ్చిది ఎంత బరువు ఉంటుంది, పచ్చిది ఎంత బరువు ఉంటుంది. ఎండిపోయిన కట్టె కాదు, అది పచ్చి కట్టె. చూడండి, ఆ పచ్చి మ్రానుకి అలాగే చేస్తాడు. ప్రేమిని దేవుడు కదా, యేసు క్రీస్తు మన కొరకు సిలువ వేయబడడానికి తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. చూడండి, పల్లవి పాడుతూ ప్రభువును మహిమపరచుదాం. సిలువలో సాగింది యాత్ర అనే పాట పాడతాం. ఆ పాట ప్రయత్నిస్తున్నాం. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. అందరూ చప్పలు కొడుతూ హృదయపూర్వకంగా ఆత్మీయంగా సిలువను ధ్యానిస్తూ క్రీస్తు ప్రేమను ధ్యానిస్తూ పాడబడ్డాం. ప్రైజ్ ది లార్డ్. మీకు ఆత్మ అనిపిస్తే వెనుకల Padre